ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 24వ తారీఖు సందేశము. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనము. యేసు ప్రభువు 5వసారి బేతనీయును దర్శించుట మార్కు సువార్త 11:11లో కలదు. యెరూషలేము దేవాలయం యొక్క పరిస్థితిని చూచిన తరువాత తిరిగి మన ప్రభువు బేతనీయకు వచ్చెను. ఆ దినమున ఆయన యెరూషలేములోనున్న దేవాలయంలోను దేవుని సేవకుల మధ్య ప్రజల మధ్య ఏమేమి జరుగుచున్నది చూచి ఉండెను. ఇదే విధముగా తన ఉగ్రత వారి మీద కుమ్మరించక మునుపు ప్రభువు తన హృదయంలోని దుఃఖమును బేతనీయలోనున్న తన వారితో పంచుకొనుటకై అక్కడికి వచ్చెను. సొదొమ గొమొర్రాలను నాశనం చేయకముందు కూడా దేవుడు ఆ సంగతిని అబ్రహాముతో పంచుకొనెను. యెరూషలేములోని దేవాలయమును ప్రభువు కన్నులారా చూచి అది దొంగల గుహగా మార్చబడినదని బహిరంగముగా చెప్పెను. మార్కు సువార్త 11:17. మనము కూడా ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆయనకు గల అనేక భారములను మనతో పంచుకొనును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.